జగన్నాథ స్వరూపమైన సభకి నమస్కారం. ఇప్పుడు దీంతో స్వామి దయ వల్ల మన 64 ప్రదేశాలు అనుకున్నాం కదా, అవన్నీ అయిపోయాయి అంతేనా? అందరం ఒకసారి జై జగన్నాథ. ఇప్పుడు మీకు కొన్ని రహస్యాలు చెప్పి శంఖ పరిక్రమలోకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మాత్రం మీకు ఎక్కడ పుస్తకాల్లో దొరకదు, ఏ పాండా చెప్పరు, ఎవరికి తెలియదు. ఏమిటి అంటే పూరి ఆలయంలో రహస్యంగా దశమహావిద్యలు. అదేమిటంటే రహస్యంగా ఉండడం ఏమిటి? మేము చాలా ఆలయాల్లోకి వెళ్తే అక్కడ చెక్కు ఉంది. మీరు విమలాదేవి ఆలయంలోకి వెళ్తే దశమహావిద్యలు ఉంటాయి, బటమంగళ దగ్గరికి వెళ్తే చెక్కు ఉంటాయి. అంటే అలా చెక్కినవి మామూలు మనుషులు చెక్కినవి. ఇక్కడ అలా కాకుండా 10 మంది అమ్మవార్లు 10 చోట్ల వెలిసేది ఆలయంలో. అవి నేను ఎప్పటి నుంచో వెతుకుతూ ఉంటే నా అదృష్టం బాగుండి 9 దొరికాయి. నా దురదృష్టం కొద్దీ ఒకటి ఇంకా దొరకలేదు. ఆ 9లో కూడా 8 పర్వాలేదు దొరికి. ఆ 9వది ఎంత ఇబ్బంది పెట్టారో అమ్మవారు. చివరికి అమ్మవారు అంటే నాకు ఇష్టం. అంతా అమ్మవారు ఉపాసన చేసి బయలుదేరితే 9వ అమ్మవారు దొరికారు. 10వ అమ్మవారు మాత్రం నాకు ఇంకా దొరకలేదు. దొరికితే భవిష్యత్తులో మీకు చెప్తాను. అదృష్టం బాగుండి రేపు ఎల్లుండి వెళ్ళేలోపు దొరికితే మరీ అదృష్టం. ఆ తల్లి అనుజ్ఞ ఉంటే తప్ప మన ఇష్టం కాదు అది. ఇంతకీ ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తాను, వెళ్ళి దర్శనం చేసుకోండి. మొట్టమొదటిది దశమహావిద్యలు మీ అందరికీ తెలుసున్నవే కదా. నా సామవేదం వారి శిష్యులు అంటే 100% తెలుస్తుంది. మొట్టమొదటిది కాళీదేవి. ఆ కాళీదేవి ఎక్కడున్నారు అంటే, నేను మీకు భేదకాళి అని చెప్పా, వెళ్ళి చూసారా అమ్మవారిని? రాత్రి నగర సంచారానికి పైకి వస్తారు అని. ఈ మ్యాప్లో భేదకాళి 48వ నెంబరు. ఆవిడ కాళీదేవి. తర్వాత తారాదేవి ఎక్కడున్నారు? తారాదేవి మాత్రం జాగ్రత్తగా వినండి, మీరు ఎవరు చూసి ఉంటారు ఇప్పటిదాకా. ఏమిటంటే ఆలయానికి పశ్చిమ ద్వారం ఉంది కదా ఇక్కడ బయట. ఆ పశ్చిమ ద్వారంలోంచి బయటికి రోడ్డుపైకి వెళ్ళిపోతే సరిగ్గా ఈ ఆలయం గోడను ఆనుకుని ఉగ్రతార అని ఉన్నారు అమ్మవారు. ఆవిడ తారాదేవి. ఆ ఒక్క అమ్మవారిని మాత్రం బయటికి వెళ్ళి చూడాలి. ఆలయంలోంచి బయటికి వెళ్తే మీరు వ్యాఘ్రద్వారం నుంచి సరిగ్గా ఎడం పక్కకి తిరగగానే అక్కడ ఉన్నారు ఉగ్రతార. అక్కడ మూడవది దశమహావిద్యలో మూడవ దేవి ఎవరికైనా తెలుసా? త్రిపుర సుందరి దేవి. త్రిపుర సుందరి దేవి అంటే లలితా పరాభట్టారికి అమ్మవారు. మరి ఆ త్రిపుర సుందరి దేవి ఎక్కడున్నారు? ఆవిడే ఆలయంలో గర్భాలయంలో ఉన్న సుభద్రాదేవి. 3 అంటే మీ ఇక్కడ ఇచ్చిన నెంబర్లు ఏమిటి అంటే 3 అంటే దశమహావిద్యల్లో 3, 63 అంటే మీ మ్యాప్లో 63. ఈ మొట్టమొదటిదేమో దశమహావిద్యల నెంబరు, రెండోది మీ మ్యాప్లో నెంబరు. అవి రాసాడు అనమాట అతను. అమ్మవారు ఆలయంలో ఉన్న అమ్మవారే త్రిపుర సుందరి లలితాపరాంబిక. అంటే ఎలాగండి నమ్మటము? మీరు విపరీతంగా చదివిన లలితా సహస్రనామంలో చాలా రహస్యంగా ఒక లైన్ ఉంది. అది మనం ఏదో మీనింగ్ అనుకుంటాం. ఏమిటది? చరాచర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. అంటే చరాచర జగానికి అమ్మ నువ్వు నీ అధీనంలో ఉన్నాయి. చక్రరాజ నికేతన అంటే శ్రీచక్రంలో ఉన్నావు. ఇదేనా మనం తెలుసుకునే మీనింగ్? 2 నామాలు అవి. కానీ దాని రహస్యమైన మీనింగ్ ఏమిటంటే జగన్నాథ చక్రం ఏదైతే ఉందో అందులో ఉన్న అమ్మవి నువ్వు అనే హింట్ ఉంది ఇక్కడ. జగన్నాథ చక్రం ఏంటి? ఆ హెక్సాగన్ మొట్టమొదటి షడ్భుజి చూపించాను కదా, చుట్టూ దళాలు అవన్నీ. అందులో మధ్యలో ఉన్న అమ్మవారే చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన. అది రహస్యమైన మీనింగ్ లలితా సహస్రనామంలో. ఇది కూడా తంత్రశాస్త్ర గ్రంథంలో చెప్పారు. మధ్యే వేది పరాత్పరే భగవతి యా ప్రకృతి రూపిణి నిర్లిప్త గుప్తదేహా త్రిభువన జనని సూక్ష్మరూప విచిత్ర దేవీం ఆనందకందం కనకతనుధరం సర్వసౌభాగ్యరూపం దేహి మే శుద్ధభక్తిం హరిపదయుగళే యోగమాయాం స్మరామి. శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహలో ఏ యోగమాయనైతే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీం అని కీర్తించారో ఆ లలితా త్రిపుర సుందరియే ఇక్కడ త్రిభువన జనని యోగమాయాం స్మరామి అని శ్లోకంలో చెప్పినట్టుగా లలితా పరమేశ్వరి రూపంలో ఆ రత్నవేది మధ్యలో కొలువున్న అమ్మవారు. అమ్మవారే త్రిపుర సుందరి అనడానికి అది ప్రూఫ్. అది 3వ అమ్మవారు. 4వ అమ్మవారు భువనేశ్వరి దేవి. భువనేశ్వరి దేవి భువనేశ్వరి ఆలయంలో ఉన్నారు, మీరు వెళ్ళొచ్చి ఉంటారు కదా. మీకు అంతకీ కావాలి అంటే మీ మ్యాప్లో 44వ ఉన్నది భువనేశ్వరి ఆలయం. అది 4వ అమ్మవారు. ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడండి. 4 భువనేశ్వరి దేవి. 5 భైరవీదేవి. ఆ భైరవీదేవే విమలాదేవి. ఇక్కడ విమల ఉన్నారు చూడండి, మీ మ్యాప్లో 35వ ప్లేస్. ఐదో దశమహావిద్య విమలాదేవే భైరవీదేవి. విమలాదేవి భైరవీదేవి అనేసుకుంటే ఎలాగా అంటే మనం అనుకోవడం కాదు, ఇవన్నీ తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఆధారాలతో సహా ఉన్నాయి. తంత్రచూడామణి అని ఒక గ్రంథం ఉంది, అందులో ఒక మాట చెప్పారు.
ఉత్కళేన విదేశశ్చ విరజాక్షేత్రముచ్యతే విమలాస మహాదేవి జగన్నాథస్తు భైరవ అని. జగన్నాథస్వామిని భైరవుడి కింద, విమలాదేవిని భైరవి కింద ఆరాధించే సాంప్రదాయం ఉంది. ఇప్పటికీ అలాంటి ఉపాసకులు ఉన్నారు పూరి దగ్గర. తంత్రశాస్త్రంలో జగన్నాథుడు భైరవుడు, ఆవిడ భైరవీదేవి. అందుకే నేను చెప్పాను కదా, ఆలయంలో ఒకే ఒక్కసారి బలిస్తారు దుర్గాష్టమి రోజు ఆవిడకి. ఆవిడ తాంత్రికమైన దేవత, అదే ప్రూఫ్. ఆ రోజు ఒక్కరోజు బట్ట కప్పేసి ఇచ్చేసి తర్వాత రోజు మొత్తం తీసేస్తారు, అంతే. చాలా రహస్యమైన ప్రక్రియ. ఆవిడ భైరవి. 6వ అమ్మవారు చిన్నమస్తాదేవి. ఈవిడ ఎక్కడున్నారండి? ఆ చిన్నమస్తాదేవి కోసం నేను వెతికి 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 చివరికి అమ్మవారి పూజ చేసుకుని వెళ్తే నాకు కనిపించారు. చాలా రహస్యంగా ఉన్నారు, మీరు ఎవరో చూసి ఉండరు. ఎక్కడున్నారో చెప్తాను, వెళ్ళి వెతకండి, దొరుకుతారు. ఎక్కడ అంటే, మీరు నాట్య మండపంలో నిలబడి దర్శనం చేసుకుంటారు కదా, అక్కడ స్తంభాలు ఉన్నాయి చూసారు కదా. ఆ స్తంభాలు, ఇక్కడ గరుడ స్తంభం ఉంటుంది తెలుసు కదా. సరిగ్గా గరుడ స్తంభానికి ఎదురుగుండా ఈ స్తంభం ఉంది. దాంట్లో యువతల పక్క దక్షిణం వైపు గోడకి ఇలా చిన్న గూడుండి అందులో అమ్మవారి తల మాత్రం ఉంటుంది. ఆవిడ చిన్నమస్తాదేవి. మాహూరు వెళ్ళి ఉంటారు మీలో కొంతమంది ఎవరైనా. మాహూరులో రేణుకామాతని చిన్నమస్తాదేవి స్వరూపం. రేణుక పరశురాముడి తల్లి ఉన్నారు కదా, పరశురాముడి కథ మీకు తెలుసు కదా. తల్లి శిరస్సును ఖండించటం, మనకు అదంతా ఏంటారా చాలా బ్రూటల్గా ఉంది అంటారు. అదంతా చిన్నమస్తా రహస్యం. తల ఖండించడం అనేది చిన్నమస్తా రహస్యం. ఆ రేణుకామాతే చిన్నమస్తాదేవి. మాహూరు వెళ్తే మీరు అమ్మవారు అచ్చం ఇలాగే శిరస్సు రూపంలో ఇంత పెద్ద శిరస్సులా కనిపిస్తారు. ఆలయంలో ఇంకా శరీరం ఉండదు. చిన్నమస్తాదేవి ఆ స్తంభానికి ఉన్నారు చూడండి, కొంచెం పైన స్థాయిలో చిన్న మండపం ఉండి ఇలాగా ఆ మండపంలో చిన్న తల ఉంటుంది. ఆవిడ చిన్నమస్తాదేవి. తర్వాత ధూమావతీదేవి 7. ధూమావతి ఎక్కడున్నారు? మీకు సెకండ్ రోజు చెప్తూ నేను ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా అన్నా. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. ఏ లైన్ అది? ఇంద్రాణి అని ఒక అమ్మవారు, ఆ వర్షం కురిపించే అమ్మవారు, ఒరే నేను పొగ స్వరూపాన్నేరా, కానీ మీ కట్టెలు పోయే పొగ భరించలేకపోతున్నాను, బయట పెట్టండి అని అన్నారు. పొగ స్వరూపమైన దశమహావిద్య ఎవరు? ధూమావతీదేవి. ధూమావతీదేవి ఆ బయట ఉన్న ఇంద్రాణీదేవి. అంటే ఈ మ్యాప్లో చూస్తే కనుక 7వ అమ్మవారు మీ మ్యాప్లో 19వ లొకేషన్లో ఉన్న అమ్మవారు. ఆ బటమంగళకి పక్కనే ఒక ఆలయంలో ఇంద్రాణి కనిపిస్తారు, చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ అమ్మవారు ధూమావతీదేవి. 8 పగళాముఖి. ఈ అమ్మవారు మాత్రం నాకు ఇప్పటిదాకా దొరకలేక. పగళాముఖి మీకు తెలుసు కదా, ఒక రాక్షసుని పట్టుకుని నాలికని ఇలా కొడుతున్నట్టు ఉంటారు అమ్మవారు. అమ్మవారు వాక్స్తంభన. ఎవరికైనా కోర్టు కేసులు అలాంటివి ఉండి అవతల వాడు అన్యాయం చేస్తుంటే పగళాముఖి ఉపాసన చేయండి, అమ్మవారు కట్టి పడేస్తారు అంతే వాడిని. అలాగనే మీరు పెద్ద పెద్ద సభలకి వాదనలకి ఎక్కడైనా వెళ్తున్నారు, అసలు లాయర్లు అందరూ పగళాముఖి ఉపాసన చేయాలి. చేస్తే అన్యాయాన్ని అలా కట్టి పడేస్తారు, అవతల వాడు ఇంక మాట్లాడలేడు అంతే, అలా ఉంటాడు పగళాముఖి అమ్మవారు. కానీ అమ్మవారు మాత్రం ఎక్కడున్నారు నాకు ఆలయంలో, ఈ ఆలయంలో శ్రీక్షేత్రంలో ఎక్కడున్నారు పగళాముఖి అమ్మవారు అనేది నాకు దొరకల. దొరికాక మీకు ఎప్పుడైనా చెప్తా. ఇంక 9వ అమ్మవారు మాతంగి, రాజమాతంగి శ్యామలాదేవి. నేను మీకు శ్యామలాదేవి ఒక చోట సర్వశుక్ల సరస్వతి స్వరూపంలాగా అలంకరిస్తారు అని చెప్పి, ఎక్కడ మర్చిపోయారు అప్పుడే. భువనేశ్వరీదేవి ఆలయంలో గూట్లో సరస్వతీదేవి ఉంటారు, ఆవిడ్ని తెల్లగా అలంకరిస్తారు, పక్కనే నరసింహస్వామి పెన్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ సరస్వతీదేవి శ్యామలాదేవి. ఇంకా 10వ మహావిద్య కమలాత్మిక. కమలాత్మిక ఎక్కడున్నారు? మహాలక్ష్మీదేవి ఆలయంలో ఉన్న ఆవిడే కమలాత్మిక. ఆ రకంగా శ్రీక్షేత్రంలో దశమహావిద్యలు గుప్తంగా ఉన్నాయి, బయటికి కనిపించక. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.